దైవజనులు ఎవరైనా కేవలం దేవుడి స్వామి మార్చడం నిజంగా మీరు మాకు ఏదైనా బహుమానం ఇస్తున్నారు అంటే మీరు విన్న వాక్యము మీ జీవితాలలో మీరు చూపిస్తే చాలు, మాకు అంతకన్నా ఏమీ లేదు. సో మీరు ఈరోజు అంటే ఇంతవరకు మీరు విన్నారు, మొత్తం 5 బుక్స్ విన్నాం మనం. 5 బుక్స్ ద్వారా ఎంతమంది దీవించబడ్డారండి? సో నిన్న ఈరోజు జరిగిన మీకు ఎవరికైనా నూతనంగా అనిపించిందా? ఎవరికైనా? సో ఎవరైనా మీ వర్డ్స్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నామని దేవుని మహాకృపను బట్టి మరి జియాన్ మినిస్ట్రీ మొత్తానికి నేను ఒక్క విషయంలోనే చెప్పాను, ఇది అనేక మంది పరిస్థితుల ప్రార్థన ఫలం అని నేను నమ్ముతున్నాను. ఈ క్లాసులన్నీ కూడా పరిశుద్ధుల ప్రార్థన ఫలితం. అందుకే దేవుడు మనకి మంచి అవకాశాలు ఇచ్చినప్పుడు, కాబట్టి అందరం చక్కగా సద్వినియోగం చేసుకున్నాం. అన్నయ్య గారు ప్రసంగంలో ఒక మంచి మాట, బయటోడు రక్షణ పొందడం ఎంత ముఖ్యం, రక్షణ పొందినప్పుడు కూడా పడిపోకుండా నిలబడడం ఎంత ముఖ్యం. పౌలు యొక్క పంతాలే దేవుడు పౌరులు ఏర్పరచుకునే దానికి అన్యుడు రక్షింపబడాలి, రక్షింపబడినవాడు సమరసంలోకి రావాలి. ఈ ప్రత్యక్షత ఎవరికి వస్తుందో వాళ్ళందరూ ఖచ్చితంగా పరిశుభ్ర స్థలంలో నిలబడతారు. ఇది మనమందరం కూడా మరి ఒక మంచి అవకాశం, దేవుని మహాకృప. మరి నేను అనుకుంటున్నా స్వరూపన్న గారికి దేవుడు యేసుక్రీస్తు మనిషి ఇచ్చాడు. ఉచితంగా పొందింది ఉచితంగానే. నీతిమంతులు నష్టపోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. అపోస్తలుడైన పౌలు కూడా క్రీస్తు నిమిత్తం నష్టపోవడానికి ఇష్టపడతారు. నష్టమే లాభం, స్పిరిచువాలిటీలో నష్టమే లాభం. అది కూడా ప్రభువు కొరకు, ప్రభువు నిమిత్తం, ప్రభువు కొరకు చేసే పనిలో మరి అనగా ఇంకా చక్కగా మంచి మనసుతో మనకందరికీ కూడా ఆల్ ఫ్రీ కదా. దేవుడు మహాకృప. మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా చెప్పండి, ఒక మంచి అవకాశాన్ని, మరి అమూల్యమైనటువంటి సత్యాలను చక్కగా దైవజనులు గమనిస్తున్నారు. ఆ ముళ్ళను నిన్న ఒక మాట వల్ల ఈ క్లాసులో మీరు దయచేసి మిస్ కావద్దు, ఎందుకంటే ప్రత్యక్షం కూడా అన్నాడు. వారు బాగుంది, కానీ మళ్ళీ ఒక మాట, అది నీకు తెలుసు కానీ వస్తే బాగుంటుంది అన్నాడు. ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. కాబట్టి ఇంట్లో కొత్తగా విన్నాను, దీపవృక్షంలో ఉన్నటువంటి నంబర్స్ అది నేను ఎప్పుడు వినలేదు యథార్థంగా, అది ఎక్కడ నేను వినలేదు. మళ్ళీ దాని రిలేషన్ బైబుల్ 12:6 అనేది కూడా 6 అనేది అద్భుతంగా అనేక కొత్త సత్యాలు ఉన్నాయి. మనం కూడా దైవ సేవకులు అనేటువంటి నాకు అన్ని తెలుసు, నాకే తెలుసు, ఇంకా నాకు అన్నీ వినాలి, ఏం చేయాలి, నేను ఎలా బోధిస్తున్నాను అనే కాన్సెప్ట్ కాకుండా మనము మన తరాలు భవిష్యత్తులో ఇంకా అనేకులకు ఈ మంచి అవకాశాన్ని మరి సద్వినియోగపరచాలనేటువంటి ఉద్దేశం ప్రతి ఒక్కరు జ్ఞాపకం పెట్టుకొని అది చదువుతాను పక్కన ఉంటే అర్థంగానే మనకి ఎందుకు. కానీ చాలా సంవత్సరాలు చూస్తున్నా, కోరడం కాదు, అది ఎవరు చెప్పలేదు, జరగలేదు. కానీ అయ్యగారు 1 గంటలో మందస్సు ప్రత్యక్ష గుణం అంటే ఏంటి అనేది సవివరంగా అయ్యగారి నాకు అర్థమైంది. 90% అయినా కూడా దీనిగా 7% అప్పుడు చెప్పగలను. అసలు ఏంది ఆవరణం అంటే ఏంటి, పరిశుద్ధత అంటే ఏంటి క్లియర్గా మనకి చదువులని ఇప్పుడు అర్థమయ్యేలాగా వచ్చింది. ఇది చాలా గొప్ప విషయం. దీంట్లో ఓపిక సహాయంతో వస్తారు వినడానికి మనకు వచ్చు, కానీ ఇంతమందికి చెప్పడానికి అది ఒక దేవుని కృప అంటే తప్ప చాలా కష్టం. పోషకాలలో జరిగిన ఆ నిబంధన మందసము ఇప్పుడు నూతన నిబంధన పోలుస్తూ వాటిలో ఉన్న సత్యాలను వింటూ ఉంటే మన సంఘంలో కూడా చక్కగా వీటిని బోధించవచ్చు. మన విశ్వాసులు కూడా వీటిని నేర్పించి వాళ్ళు కూడా దేవుని మార్గంలో నడుచుకోవడానికి ఉపయోగపడుతుంది. మోసే ప్రత్యక్షలో నిజంగా నేను చిన్ననాటి నుండి బాగున్నటువంటి మాటలు చాలాసార్లు విన్నాను, కానీ ఇంకా లోతైన సత్యాలను నేను ఎప్పుడు గ్రహించలేదు. కానీ ఈ క్లాస్ ద్వారా సంపూర్ణమైనటువంటి అవగాహన నాకు ప్రత్యక్షపడాలి మీద వచ్చింది. దాన్ని బట్టి ఏంటంటే గత లైఫ్లో మనం వాక్యము వినేవాళ్ళము ప్లస్ ఇంట్లో కూడా చదువుకునే వాళ్ళము, కానీ ఇంత బ్రీఫ్గా అర్థం చేసుకునే వాళ్ళం అయితే కాదు. కానీ ఇక్కడ మనం ఎప్పుడైతే బైబిల్ కాలేజ్లో చేరినామో, నేను ఎక్కడికో వెళ్ళి బైబిల్ కోర్స్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్ఐ మన దగ్గరికి అనుగ్రహించినది నాకు చాలా అనిపిస్తుంది. మన దేవుడు స్వరూప
వరం కూడా దాన్ని మనమందరం వినియోగించుకోవాలని యేసుక్రీస్తు నామంలో తెలియజేస్తున్నాము. నాకైతే ఇది చాలా ప్లస్ పాయింట్, దేవుడు ఇచ్చిన గొప్ప